వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ లో ఉన్నటువంటి అప్డేట్స్ చూద్దాం లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు 5 న్యాయ్ 25 గ్యారెంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారెంటీలను 5 భాగాలుగా విభజించింది అందులో సామాజిక న్యాయం రైతు న్యాయం కార్మిక న్యాయం యువ న్యాయం మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది నిరుద్యోగం ధరల పెరుగుదల పేదల ఆదాయానికి భరోసా మహిళల హక్కులు రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టోను రూపొందించింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు मुझे ये भी याद करना है कि बाबू जगजीवन राम का जन्मदिन भी है और जो बाबू जगजीवन राम हमारे पार्टी में बहुत साल तक 1947 से लेकर 1984 तक 1984 तक वो इस पार्टी में रह के काम किए फिर जो कुछ उनका कंट्रीब्यूशन था ये बड़ा कंट्रीब्यूशन मिनिस्ट्री में उन्होंने किया ऐसे दिन आज हम ये घोषणा पत्र गरीबों के लिए हम अर्पित कर रहे हैं आज भारतीय राष्ट्रीय कांग्रेस के 2024 के लोकसभा चुनाव का घोषणा पत्र जारी किया जा रहा है इस मौके पर मैं आप सभी का स्वागत करते हुए 22 दिसंबर 2023 को जो चिदम्बरम जी की अध्यक्षता में 16 सदस्यीय कांग्रेस मैनिफेस्टो कमेटी बनी थी और 19 मार्च को सीडब्ल्यूसी ने इसे मंजूरी दी थी मुझे ये भी याद करना है कि बाबू जगजीवन राम का जन्मदिन भी है और जो बाबू जगजीवन राम हमारे पार्टी में आज ये एक तरह पीक पे पहुंच गया है हिंदुस्तान के सारे इंस्टीट्यूशंस उनके हाथ में हैं पॉलिटिकल फाइनेंस की मोनोपोली उनके हाथ में है सीबीआई ईडी इनकम टैक्स ईसी ये सारे के सारे बीजेपी के हाथ में है बीजेपी के कंट्रोल में है तो जैसे मैंने अपने भाषण में कहा क्रिकेट मैच इज अ रिग्ड मैच क्रिकेट मैच इज नॉट अ फेयर मैच उसमें चाहे सोशल मीडिया की बात करें आप हमारे नेताओं के ऑपोजिशन नेताओं के सोशल मीडिया देख लीजिए मेरा यूट्यूब देख लीजिए मेरा फेस टाइम देख लीजिए फेसबुक देख लीजिए इंस्टाग्राम देख लीजिए तो ये सारा का सारा स्ट्रक्चर कंट्रोल्ड है रिग्ड है इसलिए बहुत जरूरी है कि जनता इस बात को समझे कि ये नॉर्मल चुनाव नहीं है ये लोकतंत्र को बचाने का संविधान को बचाने का चुनाव है और इसको लड़ना और जीतना बहुत जरूरी है ये चुनाव 2-3% 5% और बाकी हिंदुस्तान के बीच में चुनाव है और जो बाकी हिंदुस्तान चाहता है वो इस मैनिफेस्टो में है और जो 2% चाहता है जो अदानी जी चाहते हैं वो आप उनका मैनिफेस्टो देख लीजिए आपको पता लग जाएगा उसमें उनकी रिक्वेस्ट लिस्ट पूरी की पूरी आपको मिल जाएगी थैंक यू లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు
పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. న్యాయ్ పిల్లల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలుగా విభజించింది. అందులో సామాజిక న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక ఈ మేనిఫెస్టోకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన ఈ మేనిఫెస్టోలో ఈ అంశాలు అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అనుకూలంగా ఉంటాయంటారు? సో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన పార్టీ కార్యాలయంలో ఈ రోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళంతా కలిసి ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. మొత్తం 48 పేజీల ఈ మేనిఫెస్టోలో వివిధ అంశాలపై ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా 5 అంశాలు, అందులో ముఖ్యంగా యువతకు జాబ్ గ్యారంటీ, ఏడాదికి 1,00,000 జీతము. రెండోది ప్రతి మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయల సహాయము, కుల గణన. 4వది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనం 400లకు పైగా పెంపు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు. సో దానికి తగ్గట్టు చట్టబద్ధ. సో దాంతో పాటు అనేక అంశాలు కూడా ఇందులో పొందుపరిచారు. సో 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేసిన సందర్భంగా సో మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో గ్యారంటీలు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, ఏదైతే రైల్వే ప్రైవేటీకరణ ఉందో దాన్ని నిలుపుదల చేస్తాము. అలాగే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్ని వీర్ ను రద్దు చేస్తాము. ఎలక్టోరల్ బాండ్స్ మీద విచారణ చేపడతాము. పెగాసస్, రాఫెల్ పైన కూడా విచారణ చేపడతామని మేనిఫెస్టోలో రూపొందించింది. సో అదేవిధంగా పలు కీలక అంశాలపై కిసాన్, అదేవిధంగా న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటాము. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తాము. విద్యా సంస్థలకు ఏడాదికి 1,00,000 రూపాయలు అందజేస్తామంటూ, ప్రతి విద్యార్థికి అందిస్తామంటూ, పేద విద్యార్థులకు, పేద మహిళలకు ఎవరైనా ఉంటే, పేద విద్యార్థులు ఉంటే వారికి విదేశాలకు పంపించేందుకు వారికి ఆర్థిక సహాయం, మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తామంటూ ప్రత్యేకంగా ఇందులో ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. సో ఈ మేనిఫెస్టో ఓవరాల్ గా చూసుకుంటే సామాజికంగా, అదేవిధంగా పేద వర్గాలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని చెప్పుకోవచ్చు. సో గత 10 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి చెందలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలించింది, అప్పుడే అభివృద్ధి చెందింది. మోడీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ ఏదైతే ఈ రోజు 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఏదైతే పబ్లిక్ కి ఏదైతే దగ్గరికి వెళ్లేలో భాగంగానే ఈ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ మేనిఫెస్టో రూపొందించాల్సింది. సో ఓవరాల్ గా ఇది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అశోక్, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అయితే 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి తెలంగాణలో అలాగే కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. మిగతా వేరే దగ్గర జరిగిన రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేదు. అయితే తెలంగాణలో వచ్చేసరికి ఇక్కడ 100 డేస్ ఇచ్చారు. కానీ ఈ 100 డేస్లో వాళ్ళు ఏవైతే ఇచ్చారో 6 గ్యారంటీల్లో మొత్తంగా 13 అంశాలు ఉన్నాయి. అవి కంప్లీట్గా కూడా ఇక్కడ పొందుపరచలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీని సందర్భంగా ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ అని పెట్టారు. అసలు దీని లక్ష్యం ఏంటి? అసలు మేనిఫెస్టో ప్రజలకు ఎంత మేరకు చేరవేస్తారు అనుకోవచ్చు? చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఉచిత హామీలు ఇవ్వడం సర్వసాధారణంగా అయింది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్
ప్రచారం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సో కొన్ని మాత్రం నెరవేర్చారు. ఇంకా చాలా వరకు అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన ఇంకా క్లారిటీ లేదు. అది ఎప్పుడు అమలు చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి వాటిని అమలు చేసే విషయం సాధ్యం కాదు కాబట్టి ఎలక్షన్స్ తర్వాతనే మిగతా గ్యారంటీలు అమలు చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే పబ్లిక్ లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది కాబట్టి ఈ తరుణంలో కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ రోజు 5 న్యాయ 25 న్యాయ గ్యారంటీస్ పేరుతో ఒక కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చింది. ఇందులో అనేక అంశాలు పొందుపరిచింది. కానీ ఆ పొందుపరిచిన ఆ అంశాలు ఇంప్లిమెంటేషన్ అవుతాయా లేదా అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పార్టీలు అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఎవరైనా మేనిఫెస్టోలు విడుదల చేస్తుంటారు. అందులో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎంతవరకు అమలు చేస్తారనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చాలా వరకు కొన్ని మాత్రమే అమలు చేస్తారు, కొన్నిటిని వాటిని అమలు చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ రోజు తీసుకొచ్చిన ఏదైతే 25 గ్యారంటీస్ పేరుందో సో అందులో అనేక అంశాలు ఉన్నాయి. సామాజికంగా కులాల వారీగా అదేవిధంగా పేద విద్యార్థులకు, మహిళలకు, రైతులకు చాలా అంశాలు ప్రస్తావించింది. సో వీటిని అమలు సాధ్యం అంటే అది అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది కాబట్టి సో ఇది ఓన్లీ కామన్ మ్యాన్ అంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి సో మనం అంతవరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, ఇక్కడ చూసినట్టయితే జాతీయ స్థాయిలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం రాబోయే ఎలక్షన్స్ లో కూడా 400 టార్గెట్ పెట్టుకొని ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ మేనిఫెస్టో ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉందంటారు? సో ప్రజలు అంటే ఈ మేనిఫెస్టో చూసుకుంటే ఓవరాల్ గా ఇది సామాజిక వర్గాల ప్రకారం ఈ మేనిఫెస్టోలో రూపొందించాల్సి వస్తుంది. ఇందులో అనేక అంశాలు పొందుపరిచారు. సామాజిక సంక్షేమము, అదేవిధంగా పేద వారికి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు వేరే అంశాలు ఏదైతే ధరలు పెరుగుతున్నాయో వాటిని తగ్గిస్తామని అందులో ప్రధానంగా ప్రస్తావించారు. సో రైల్వే ప్రైవేటీకరణ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం కాబట్టి దానిని అడ్డుకుని మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తాము. అదేవిధంగా లక్ష పైగా ప్రతి మహిళకు సంవత్సరానికి ఉపాధి హామీ కల్పిస్తాము. ఉపాధి హామీ పథకంలో భాగంగా వాటిని 400 రూపాయలకు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. సో గత చాలా అంశాలు ఇందులో తీసుకొచ్చారు కాబట్టి ఇది పేద బడుగు బలహీన వర్గాలకు అట్రాక్ట్ చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంతో ఎంతో కొంచెం లబ్ధి చేరు. దాదాపు ఒక 6 నెలల సమయం ముందు నుంచే ఈ మేనిఫెస్టో రూపొందించుకు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం సమీక్ష చేసి ఏ అంశాలపై రూపొందించాలని దానిపైన ఒక కసరత్తు చేసిన తర్వాతనే ఈ రోజు 5 న్యాయ 25 గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. సో ఓవరాల్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరదా అనేది మాత్రం ఎలక్షన్స్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. మరోపక్క బీజేపీ మాత్రం అంతే దూకుడుగా ఉంది. 400 పైగా సీట్లు సాధించుకునేందుకు బీజేపీ అడుగులేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన పాలన, ప్రజలకు చేసిన అభివృద్ధి, పేద బడుగు బలహీనులకు చేసిన సంక్షేమం వీటన్నిటిని బీజేపీ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటుంది. ఎన్నికల్లో కూడా ఆ కార్డును ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కూడా గత 10 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి చెందింది. భారత్ అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చిందంటే అది 10 సంవత్సరాల్లోనే అంటూ బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. సో కాబట్టి అటు బీజేపీ అయితే 400 సీట్లు దగ్గరగా పెట్టుకుంది. సో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టో కాస్త అదే పేద బడుగు బలహీనులకు దగ్గర అయ్యే విధంగా ఉంది. మరి అది ఎంతవరకు పబ్లిక్ అర్థం చేసుకుంటారో దాన్ని అది ఎన్నికల్లో ఎలా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.